నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? ఒంగూరు రవి. ఒంగూరు రవి. ఏం చేస్తుంటారు అన్న? నేను పెయింటింగ్. పెయింటింగేనా? ఎట్లా అనిపిస్తుంది అన్న? కొత్త ప్రభుత్వం వచ్చింది, గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఏదైనా మార్పు కనిపిస్తుంది అన్న? ఏం లేదన్న, అదే పోతున్నాడు ఈయన. ప్రజాపాలన వైపు అడుగులు వేస్తున్నామని చెప్పేసి అన్నారు, అదేం కనిపిస్తుంది? ఏం ప్రజాపాలన చేస్తున్నాడు? ఇప్పుడు ఉచిత బస్సులు ఒక్కటి తప్పిస్తే ఏం పెట్టిండు ఆయన? అది కూడా ఎవరికి ఉపయోగం? అవునా కదా, జాబర్లకు వాళ్ళు పొద్దున్నే వాళ్ళకి జీతాలు వస్తూనే ఉండే, ఎవరు ఉచితంగా పోయేటోళ్ళు? అవునా కదా, వాళ్ళకి అవసరం లేదు. సరే, నల్గొండ నియోజకవర్గమేనా? అవునా. ఎమ్మెల్యే ఎవరు మీకు ఇప్పుడు? ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎమ్మెల్యేనే మర్చిపోయారులే ఇక అట్లా మరి ఆయన ఏం లాభం ఉండి కూడా? అంతేనా? మినిస్టర్ అంటే ఆయన మినిస్టరే ఏం చేసిండు ఇప్పటికి? ఏం చేయలేదు. పార్లమెంట్ లో అభివృద్ధి చేసిన నేను అంటే ఈ పార్లమెంట్ ప్రజలను బిడ్డల్లాగా చూసుకుంటా అని చెప్తారు కదా అన్న. మాటలు ఉన్నాయి బానే, మాటలే, చేతలు ఏమున్నాయి. అంతే, పని ఏం లేదు. ఏం లేదు. ఏం చేసిండు మంత్రి అయినప్పుడు నుండి ప్రాంతంకి వచ్చింది ఏమన్నా? ఎన్నర్ రాలే. గతంలో కూడా ఏనాడు కూడా వచ్చిన కాదు చక్కగా. ఏదో వచ్చిందంటే వాళ్ళ కార్యకర్తలని అన్న ఒక్కడ కలుస్తారు, పోతాడు, అంతవరకే. ప్రజా సమస్యల మీద ఏం లేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందో? సమానం, సేమ్ సమానం, వాళ్ళు వీళ్ళు సేమ్. ఇప్పుడు ఆయన చేసింది ఏం లేదు, ఈయన చేసింది ఏం లేదు. మరి మా తిప్పటికైతే ఇంకెవరు చేసింది కూడా ఏం లేదు. సరేనా, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికలు? ఆల్రెడీ బీజేపీ నుండి, బీఆర్ఎస్ నుండి, కాంగ్రెస్ నుండి అభ్యర్థులను ప్రకటించారు, జోరుగా ప్రచారాలు కూడా నడుస్తున్నాయి. కాంగ్రెస్ రథాలు, ఇటు బీజేపీ బీఆర్ఎస్ రథాలు నడుస్తూనే ఉన్నాయి. ఎట్లా, ఎవరు గెలిచే అవకాశాలు ఉంది? ఎందుకు గెలుస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ చూసుకుంటే కుటుంబ పాలన అయిపోయింది. ఆల్రెడీ కొడుకు జానారెడ్డి కొడుకు ఒక ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, మళ్ళీ ఎంపీగా ఇంకో కొడుకుని పెట్టించుకుండు. ఇప్పుడు కుటుంబ పాలన అయిపోయింది. ఇటు చూస్తే కంచర్ల కృష్ణారెడ్డి, ఆయన ఎమ్మెల్యే అన్న, వాళ్ళు కుటుంబ పాలన. ఆయన చేసింది ఏం లేదు, ఈయన చేసింది ఏం లేదు. జానారెడ్డి ఇప్పుడు కుటుంబ పాలన ప్రకారమే పోతుర్రు. వీళ్ళ వల్ల ఏం జరుగుతుంది? వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పెంచుకోవడం తప్పిస్తే ఆ జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు? మరి ఎవరు గెలుస్తారని? యువత అయితే మ్యాక్సిమం యువత 99% బీజేపీ వైపు చూస్తున్నది. ఎందుకంటే దేశంలో నరేంద్ర మోడీ ఎంతో చేస్తున్నాడు. ఇలా మన దేశం 11వ స్థానం ఉన్నది, 5వ స్థానానికి వచ్చింది. రామ మందిరం కట్టించినాడు. ఇలా స్వతంత్రంగా మంచిగా ఏమంటారు, ఎలాంటి భయప్రాంతులకు కాకుండా బతకగలుగుతున్నాం ఈ దేశంలో. ఓకేనా? అంటే దాదాపుగా ఈ ప్రాంతంలో అందరు ఎమ్మెల్యేలు, ఒకలో ఇద్దరు కాకుండా అందరు ఎమ్మెల్యేలు ఈ పార్లమెంట్ లో చూసుకుంటే కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళని కాదని బీజేపీ వైపు జనాలు చూస్తారన్న? అన్న, ఆ రోజు కాంగ్రెస్ కి టీఆర్ఎస్ ని ఓడగొట్టాలంటే అప్పుడు ఎవరు కనబడలేదు. ఇలా వాళ్ళు వీళ్ళనే చేస్తారేమో అనే ఈయన ఏం చేసిండు, రేవంత్ రెడ్డి మొత్తం ఉచితాలకు అలవాటు చేస్తున్నాడు. వీళ్ళ ప్రభుత్వాలే ఉచితాలకి. ఈ ఉచితాల వల్ల ఎన్నాళ్ళు ఇట్లా ఇవ్వగలుగుతారు, ఏం చేస్తారు? అలా కేసీఆర్ని ఓడగొట్టడానికి వేరే పార్టీ దొరకలేదు. గతేంద్రం లేక వాళ్ళ కేసీఆర్ తప్పిస్తే ఇంకోటి ఏం లేదు. ఇవాళ బాధపడుతున్నారు. ఇలా కానీ కాంగ్రెస్ ఏమో ఒక నినాదం ఎత్తుకుంది, 14 సీట్లు మాకు ఇస్తే మేము తెలంగాణను అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు ఈయనే తెలుసుకోవచ్చు కదా, అలా మమ్మల్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే మేము అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇవాళ ఏం మాట మారుస్తున్నాడు? ఇవాళ 14 సీట్లు వస్తేనే మేము ఇవన్నీ చేయగలుగుతాం అనేటట్టు తీసుకొస్తున్నాడు. ఈడ 14 సీట్లు వచ్చినా పైన రావాలి కదా. ఇలా నరేంద్ర మోడీ ఖచ్చితంగా 400 సీట్లతో గెలుస్తాడు. ఇది బరాబర్, అంతే, ఖచ్చితంగా. అసలు నరేంద్ర మోడీ గెలుస్తాడన్న నమ్మకం యువత అంటే ఎవరిని యువత అంటే చేసినా నరేంద్ర మోడీ అంటే ఎందుకు అసలు నరేంద్ర మోడీ? ఇక అంతే, అది ఒక బ్రాండ్ అయిపోయింది నరేంద్ర మోడీ. ఆయన అభివృద్ధి 24 గంటలు పనిచేసేట ఎవరు? ఎవరన్నా ఈ ప్రధానులలో ఇంతవరకు ఇంతమంది ప్రధానులు ఉన్నారు, ఎవరన్నా 24 గంటలు పనిచేసిన వాళ్ళు ఒక్కరిని చూపెట్టండి. దేశం కోసం పరంగా చూసుకుంటే, వ్యక్తిత్వ పరంగా చూసుకుంటే ఈ ముగ్గురిలో ఎవరు బెటర్ అన్న? ఇప్పుడు వీళ్ళు కుటుంబ పాలన వద్దు. సింగిల్ గా షానపూర్ సాయిరెడ్డి సింగిల్ గా వచ్చిండు. నరేంద్ర మోడీ ఫేసు. నరేంద్ర మోడీని పైన నిలబెట్టాలంటే, ఏదైనా పని జరగాలంటే కూడా ఇలా గ్రామాలల్లో ఏ గ్రామ పంచాయతీకి డబ్బులు వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమొచ్చినాయి? పెయింటింగ్ చేస్తా అని చెప్పేసి అన్నావు కదా, అంటే గ్రామాలలో వేరే గ్రామాలకు వెళ్తుంటావు కదా, అక్కడ ఏమంటారు అన్న? అంటే సందర్భంగా పైన సరే, లోకల్లో మాత్రం అలా గతంత్రం లేక కాంగ్రెస్ కేసీఆర్ గెలిపించారు. ఇవాళ ఎవరిని అడిగినా కూడా పైన మాత్రం నరేంద్ర మోడీ ఉండాలి ఖచ్చితంగా. బండగుతి ఇలా ముసలోళ్ళని అడిగినా కూడా చెప్తారు ఇలా నరేంద్ర మోడీ ఫ్రీగా బియ్యం ఇస్తున్నాడు అని.
ఫైనల్ ఎవరు గెలవాలంటున్నారు? ఈడనైతే శానంపూడి సైదిరెడ్డి గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణలో ఈడనిగా తెలంగాణలో ఎక్కువ సీట్లు బీజేపీకి వస్తే నరేంద్ర మోడీ నుంచి ఇవాళ రాష్ట్రంలో వీళ్ళైనా పైనుంచి తేవాల్సిందే ఏదైనా. కాబట్టి ఇక్కడి నుంచి కూడా మనకు వాళ్ళదే పాలన కాకుండా ఇక్కడి నుంచి కూడా బీజేపీని కూడా ఎక్కువ సీట్లతో గెలిపిస్తే వాళ్ళు కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. కాబట్టి వాళ్ళకు కూడా సీట్లు ఇస్తే బీజేపీ కూడా వాళ్ళు ఇంకా పనులు చేయడానికి వీలుంటుంది. ఇప్పుడు అందరూ వీళ్ళే అయినారు అనుకో, వాళ్ళే మనదేగా అన్నట్టు చేసేస్తారు. అందులో ఉచితాలకు బాగా అలవాటు చేస్తున్నారు. ఇది మాత్రం ఒక్కటి మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.